దేశంలో అతిపెద్ద 420 నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, సైకో అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన సొంత తమ్ముడు బాబాయిని అత్యంత పాశవికంగా నరికి గొడ్డలతో చంపినటువంటి అవినాష్ రెడ్డిపై చేయి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సొంత తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాడి చేశాడు, అసలు అన్న తమ్ముళ్ళ మధ్య ఏం జరిగింది, మరి ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరగబోతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రెండు కళ్ళల్లో ఒక్కన్ను లాంటి వ్యక్తి అనేది గతంలో డీజీపీగా ఉన్నటువంటి సవంగం అన్నకి అత్యంత పాశవికంగా వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసులో చెప్పి ఆ విషయం సునీత రెడ్డి ద్వారా బయటకు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. అయినప్పటికీ గెలిచినటువంటి 11 స్థానాల్లో పులివెందుల నుంచి ఈ పులకేశ్ గారు కూడా ఎమ్మెల్యేకి గెలిచాడు. కాతే 30,000కి పైగా మెజార్టీ తగ్గింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి కడప నుంచి ఎంపీగా గెలిచాడు. కాతే లక్షల్లో మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మొత్తానికి సరే, వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, 420 పనులు చేయని, తప్పుడు పనులు చేయని, అరాచకాలు చేయని. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరైతే గెలవటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మన పులివెందులకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదే దాడికి వచ్చారు పులివెందుల వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే నికృష్డా, నీ వల్లే కదరా ఇలా ఓడిపోయాము, అదేవిధంగా 250 కోట్లకు పైగా ఇక్కడ బకాయిలు రావాలి, కాంట్రాక్టులు చేసావు, నిన్ను నమ్మి ఇప్పుడు రావు కదరా, ఈ మా జీవితాలు బుగ్గిపాలు చేసావు కదరా అని జగన్మోహన్ రెడ్డి మీదే దాడికి తెగబడినటువంటి విషయం మనందరూ తెలుసు. ఆ సందర్భంలో అవినాష్ రెడ్డి అక్కడ కనిపిస్తే అవినాష్ రెడ్డి మీద కూడా కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు దాడికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. వివేకానంద రెడ్డిని నువ్వు చంపే కదరా జగన్మోహన్ రెడ్డికి నికృష్ట పరిస్థితి తీసుకొచ్చావు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టావు, తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు అంటే ఇవాళ కేవలం అవినాష్ రెడ్డే కదా కారణం అని చెప్పి వాళ్ళంతా కూడా దాడికి ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలేశాడు, ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పౌండ్ వదిలేశాడు, బెంగళూరులోని యలహంకలో ఉన్నటువంటి 32 ఎకరాల ప్యాలెస్ అండి. ఈ నా కొడుకు అక్రమంగా ఈ రాష్ట్ర ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో కొట్టుకున్నటువంటి ప్యాలెస్ అది. ఇది ప్యాలెస్ లేదు నిద్రపడుతుంది లత్కోరి గాడికి. వైజాగ్లో 500 కోట్ల ప్రజాధనాన్ని బట్టి ప్యాలెస్ కట్టేటువంటి నికృష్ట ఆలోచన వచ్చిందంటే ఈ నీచుడికి పులివెందుల్లో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, వైజాగ్లో ప్యాలెస్, లండన్లో ప్యాలెస్, కేమన్ ఐలాండ్లో ప్యాలెస్. వీడు పారిపోతే దాక్కోవడానికి నికృష్టుడు. ఇన్ని ప్యాలెస్లో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. అయితే పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఉటావుటీన బెంగళూరు పోయినటువంటి అవినాష్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి తగుబడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పులివెందుల మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లన్నీ కూడా గెలిచేసి మొత్తం స్వీప్ చేసేసుకొని ఉంది. గతంలో అంటే తెలుగుదేశాన్ని పోటీ పడనివ్వకుండా అనేక రకాలుగా కుట్రలు చేసి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధం అవడంతో అంటే పులివెందుల కోటకే బీటలు వారేటువంటి పరిస్థితి. వైనాటు కుప్పం అన్నటువంటి ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి వైనాటు పులివెందులు అన్న విధంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. వైనాటు 175 అంటే వీడికి డిక్కీ కింద కర్రు కాచి వాత పెట్టారు 164 తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి ఇచ్చి. వీటి తర్వాత ఈ దౌర్భాగ్యుడంట హిమాలయాలకు పోవాలనుకుంటారంట. ఎందుకు రాళ్ళు వచ్చానా కొడక, మాలాంటి వాళ్ళని నీ తప్పులు ప్రశ్నిస్తే ఒరే అరాచక పరిపాలన చేస్తున్నావరా జగన్గా, ఒరే నికృష్ట పరిపాలన చేస్తున్నావరా జగన్గా, ఒరే తప్పుడు పనులు చేస్తున్నావరా జగన్గా అని చెప్పి మేము చెప్పాం. అంతకుమించి మేమేం అనలా. నా కొడక నీ తప్పులు మేము ఎత్తి చూపితే మమ్మల్ని అరెస్ట్ చేపించి 3rd డిగ్రీ ప్రయోగించి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేశావే. ఇవాళ నీ బతుకేమైందిరా, కుక్కలు చెప్పిన ఇస్తారైందిరా నా కొడక. ఇవాళ నువ్వు చేసినటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, అవినీతి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో జైలు జీవితం అనుభవిస్తాను నా కొడక. మా మీద అక్రమ కేసులు పెడితే కోర్టులో నిలబడాల, కానీ నీ మీద ఉండే సక్రమ కేసులు కాబట్టి నీ బతుకంతా జైల్లో గడపాల్సి వస్తుంది. అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు అవినాష్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి దాడి. ఎందుకంటే ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు బాబాయిని వేసేయకపోతే షర్మిల మనకు డిఫర్ అయ్యేది కాదు. కడప ఎంపీ నేను షర్మిలాకి ఇచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉండేది. ఆ తర్వాత రాజ్యసభకి ఇది ఇచ్చినా బాగుండేది. నువ్వు మీ వదిన భారతిరెడ్డి ఇద్దరు టార్చర్ చేయబట్టే నేను షర్మిలాని ఇగ్నోర్ కొట్టా. మా తల్లిని కూడా పార్టీ నుంచి గౌరవాధ్యక్షుల పదవి నుంచి పీకేచ్చా. ఇన్ని చేయబట్టే ఈ ఘోర ఓటమి నాకు ఎదురైంది. అదేవిధంగా బాబాయిని వేసేసినటువంటి కేసు వల్ల సునీతారెడ్డి నాకు రివర్స్ అయింది. బాబాయ్ బతికుంటే మాత్రం ఎంపీ సీట్ నీదే కదంట్రా, గోల్ చేసేవాడు, పెత్తనం చేసేవాడు. కాకపోతే ఇంత భ్రష్టు పెట్టేవాళ్ళం కాదు పులివెందుల్లో, కడపలో. సొంత నియోజకవర్గాల్లో కూడా మనం చిల్లరగళ్ళం అయిపోయామంటే నీ వల్లే కదరా అన్నట్టుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిపై చేయి చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చిన్నవాడైనప్పటికీ అవినాష్ రెడ్డి కూడా ఆ చేయి తీసేసి ఎరా బఫోన్, నేనుండా కాబట్టి పులివెందులు నువ్వు ఎమ్మెల్యేకి గెలిచావు, ఇన్ని జరిగిన కడపలో నేను ఎంపీకి గెలిచా,
కానీ రాష్ట్రంలో నీ నికృష్ట పరిపాలన, నీ దౌర్భాగ్య పరిపాలన, నీ అరాచక పరిపాలన, నీ చేతగాని పరిపాలన, చివరికి దేవాలయాల సిట్టింగులు కూడా ఇంటావర్లో వేయించుకున్నటువంటి నీ సైకోతనంతో నువ్వు హెలికాప్టర్లో పోతుంటే చెట్లు కొట్టేపించినటువంటి నీ నికృష్టతనంతో ఇంత రాష్ట్ర చరిత్రలో కని విని ఎనిగొని ఘోరమైనటువంటి ఓటమి పార్టీ చెందింది నీ వల్ల కదరా దౌర్భాగ్యుడా. మరి దీనికి నిన్ను కొట్టొద్దా? ఏదైనప్పటికీ ఇద్దరం తప్పుడు పనులు చేసాం, ఇద్దరం దుర్మార్గాలు చేసాం, పార్టీ ఓడిపోయింది. ఉంటే ఓటదు, పోతే పోతే. ఇద్దరి దగ్గర, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. కావాలంటే విదేశాలకు పారిపోదాం, కేసులు పెట్టి జైల్లో పెడతారనుకుంటే, లేదా ఏదో ఒకటి చేసుకుందాం. అంతేగాని నువ్వు నా ఒక్కడి మీద నిందేస్తే నేను ఒప్పుకోనరా. అసలు ఈసారి నువ్వు పులివెందులో ఎట్టగలుస్తావో చూస్తా. నువ్వు ఈ తొత్తర పనులు వద్దు, ఇద్దరం తప్పుడు పనులు చేస్తున్నావు, ఇద్దరం జైలుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకరికొకరం కోఆపరేట్ చేసుకోవాలని అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా తెలుస్తోంది.